తగ్గే అవకాశం తగ్గుతాయంటారా ఇంకా తగ్గే అవకాశం ఉంది. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక డాక్టర్గా ప్రాణం పోయడమే కాదు, ఆయనకి ప్రాణాలు తీయడం కూడా వచ్చనేది ప్రతిపక్షం ప్రధానంగా చేస్తున్న విమర్శ. ఎందుకంటే జరిగిన ఘటనలు కావచ్చు, ఇక్కడ జరిగిన మర్డర్లు కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో వస్తున్న విమర్శలకు మీరు సూటిగా ఏం సమాధానం చెప్తారు? అలాంటి సంఘటనలు కానీ అలాంటి హింసను కానీ ప్రోత్సహించే వ్యక్తిని కాదు. నా స్వభావం అలాంటిది కాదు. కొన్ని అనుకోని పరిస్థితుల వలన ఇప్పుడు బాలకోటి రెడ్డి హత్య జరిగింది. అది చేసింది తెలుగుదేశం పార్టీలో ఉన్న అతని మేనల్లుడు వెంకటేశ్వర రెడ్డి. ఆయన పక్కాగా తెలుగుదేశంలో ఉన్నాడు. వాళ్ళిద్దరికీ నాయకత్వ విభేదాలు వచ్చి ఈయన పంచాయతీ ఎన్నికల తర్వాత నీదే పెత్తనం గ్రామంలో అని చెప్పి చేసుకోమని చెప్పి ఈయనే చేస్తున్నాడు, ఈయనే సంప్రదిస్తున్నారని చెప్పి ఒక అసూయతో అతను కాల్పులు జరగడం జరిగింది. దీనికి మాకు ఆపాదించటం అంటే ప్రతిపక్షానికి జనరల్గా ఆపాదిస్తారు. సో మా ప్రమేయం ఏమీ లేదు. ఆమె సొంత భార్య, ఆయన సొంత భార్య ఆమె వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఎవరు ప్రమేయం లేదు, ఇది వెంకటేశ్వర రెడ్డి చేసిన హత్య మాత్రమే అని. సో అందువలన మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక ఈ అరవింద్ బాబు ఏం చేస్తాడంటే ఇక గుడ్డగాల్చి మా మీద వేస్తూ ఉంటాడు ప్రతిసారి. సో ఆయనకు ఒక అలవాటు, అది నిజమా అబద్ధమా అని ఆలోచించరు. తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా సరే అది ఒక నైజం. గుడ్డగాల్చి మా మీద వేస్తాడు. మేము దాన్ని ఆర్పిచ్చి దులుపుకొని మేము కాదయ్యా మా ప్రమేయం లేదని చెప్పి చెప్తాం. ఇలాగ ఒక మైనారిటీ హత్యలో కూడా ఇదే విధంగా ఆందోళనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మైనారిటీ హత్యలో కూడా అది ఒక మసీదు అంజుమన్ కాంప్లెక్స్కి సంబంధించి అతను అంటే ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఒక మసీదు నిర్మాణం కానీ ఒక అంజుమన్ కాంప్లెక్స్ షాపులు 72 మంది కోల్పోతే తెలుగుదేశం పార్టీలో కూల్చేశారు. ఆ 72 మందికే ఇవ్వాలని చెప్పి మేము అన్ని పర్మిషన్లు తీసుకొని వచ్చి దాన్ని అప్పటికి కోర్టులో దాదాపు 7-8 కేసులు ఉన్నాయి. వీళ్ళే వేశారు. వేస్తే వాళ్ళందరితో రాజీ మాట్లాడి వాళ్ళందరికీ డబ్బులు చెల్లించి మీరు మళ్ళీ దీని మీద వివాదం చేయొద్దని చెప్పి మేమందరం కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు విత్డ్రా చేసుకొని కేసులు పని ప్రారంభించిన తర్వాత మళ్ళీ మధ్యలో కేసులు వేశారు. అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి వాళ్ళ మధ్యలో వివాదంలో అతన్ని హత్య చేయించారు. సో దీనికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమేయం ఇవన్నీ కాదు, అది వాళ్ళిద్దరి మధ్య వివాదం వలన అతన్ని చంపారు తప్ప మా పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. శ్రీనివాస్